5 సంవత్సరాల తర్వాత ఈ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులతో తిరుపతిలో మాట్లాడే అవకాశం వచ్చింది. మరొకసారి వారందరికీ కూడా అభివందనలు తెలియజేస్తున్నా. 14 నుంచి 19 ఉన్నప్పుడు ఎంతో ఆదరించారు తిరుపతి ప్రజలు, మీడియా వారందరూ కూడా. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇది వరకు కూడా నేను ఒకసారి ఎంపీగా ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత ప్రజలు ఆదరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున జరగడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు నేను చూడడం జరిగింది. వారు ఏ విధంగా అయితే మొట్టమొదటిలో ఉన్నారో అది లేకోకుండా ఆ తర్వాత ఒక నియంతృత్వంతో, అహంకారంతో ఉన్నట్టుగా తెలిసింది నాకు. తర్వాత వారు సన్నిహితులతోనే ఎక్కువగా కులం అందరిని చూడకపోయినా దాదాపు ఒక 10 మందిని కేవలం వారి సామాజిక వర్గం చెందిన వాళ్ళని మాత్రమే చూసుకోవడంతో మాలాంటి సామాజిక స్ఫూర్తితో ఉన్న వాళ్ళకి చాలా బాధాకరంగా అనిపించింది. వారు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక సామాజిక వర్గాలని, చౌదరి సామాజిక వర్గాలను పోగొట్టుకోకూడదు, అలాగే షర్మిలా గారికి కూడా చేయవలసిన సహాయం చేయాలా, వారు ఎంతో కష్టపడ్డారు. అలాగే మైన్స్ విషయం కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి, ఈ విధంగా మీరుగా చేసుకోవడం అది బాగుండలేదు, సిలికా కానీ అలాగే క్వాడ్స్ కానీ ఇసుక కానీ అని చెప్పడం జరిగింది. మొదట్లో ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకోవడం, బీసీ సోదరులను కలుపుకోమని చెప్పి నేను కోరినప్పుడు తీసుకోవడం, మైనారిటీని తీసుకోమని చెప్పడం, అవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత క్రమేపా వారు ఎవరిని పట్టించుకోకుండా వారిగా చేసుకోవడం, వారితో పాటు ఉన్న కేవలం ఒక 5-6 చాలా బాధాకరంగా సజ్జల రామకృష్ణ గారు, అలాగే సాయిరెడ్డి గారు, దురదృష్టవశాత్తు ధనంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, నేను కూడా ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. మాకు ఒక కట్టుబాటు ఉంటుంది. కానీ అది ఏది లేకోకుండా ధనంజయ రెడ్డి గారు రెండిటికి, రాజకీయానికి అలాగే అడ్మినిస్ట్రేషన్కి తేడా లేకోకుండా వారు ప్రవర్తించడం. ఇక్కడ చూస్తే మిథున్ రెడ్డి గారు అనుభవంతులు వయసు లేకపోయినా, అనుభవం లేకపోయినా వారు ప్రాధాన్యత తీసుకోవడం. ఇక్కడ తిరుపతిలో చూస్తే కేవలం వారు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు వారు ఆ విధంగా ప్రవర్తించడం, నియంతృత్వం ఎక్కువైపోయి కేవలం ఒక సామాజిక వర్గం కొంతమందే, అది సామాజిక వర్గం పూర్తిగా కూడా నేను చెప్పట్లా. అలాగే విజయసాయిరెడ్డి గారు, ఎందుకు నాకు బాధ అనిపించిందంటే ఒకసారి ప్రజలకు తెలియచేయాలి, నేను మరొకసారి రాజకీయంగా మాట్లాడటం లేదు. అక్కడ సిలికా ఆ విధంగా మీకు మీరుగా చేయడం వలన గ్రామాల్లో అన్నీ కూడా శ్మశాన వాటికలు అయిపోతున్నాయి, తాగునీరు సాగునీరు పోతుంది, కనుక వాళ్ళకి ఇళ్ళు స్థలాలు కూడా పోతున్నాయి, పొలాలు పోతున్నాయి అని చెప్పినప్పుడు, నేను కోఆపరేటివ్ చెప్పినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా కొంతమందిని కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. ఆ తర్వాత నేను కొన్ని గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రజల్ని నేను సహాయంగా ఉండి ఎక్కడెక్కడ సిలికా చెయ్యకూడదని చెప్పినప్పుడు బాధాకరమైన విషయం ఏమిటంటే విజయసాయిరెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల్లో ఉండని వ్యక్తి, మీరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు, బల్లోలు గ్రామానికి ఎందుకు వెళ్ళారన్నప్పుడు నాకు చాలా చిన్నతనం అనిపించింది. ప్రజల దగ్గర గెలిచిన వ్యక్తిని నేను సిలికా అక్కడ చెయ్యకూడదు, అది ఆపించడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు ఆ విధంగా వారు అడ్డు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది చాలా బాధాకరం అనిపించింది. అలాగే ఇసుక విషయంలో కూడా మధుసూదన్ రెడ్డి గారు స్వర్ణముఖిలో అలా చేస్తుంటే నేను అడ్డు చెప్పడం జరిగింది. అది కూడా వారిని ఎవరైతే అడ్డు పెట్టారో రైతులకు ఇబ్బందిగా ఉంది, సాగునీరు తాగునీరు లేకోకుండా పోతుందని చెప్పినప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోవడంతో చాలా బాధాకరం అనిపించి, ఎప్పుడైతే మొదటి లిస్టులో నాకు నోరుగా తెరిచి అడగల, మొదటి లిస్టులో నా పేరు లేనప్పుడు మొట్టమొదటి కష్టకాలంలో నుంచి ఉన్న వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఉన్న వ్యక్తిగా నా గౌరవం నాకు రాలేదని చెప్పి నేను ముందే బయటికి రావడం జరిగింది. అంతే తప్ప రాజకీయాలు కూడా కాలేదు. వారిలో మార్పు నేను చూస్తున్నా. మొదట ఒక జైల్లో ఉన్నప్పుడు ఒక మంచి మనిషిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయవేత్తగా, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత నియంతృత్వంతో, దురహంకారంతో ఉండడం, ఎవరిని పట్టించుకోకపోవడం నేను చూడడంతో మాలాంటి వాళ్ళు కేవలం ప్రజల సేవ చేసుకోవాలని అన్నీ కూడా విడిచిపెట్టి ఐఏఎస్ రాజీనామా చేసి కుటుంబాలను విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా స్థానం మాకు రాలేదని సలహాలు కూడా తీసుకోలేదు.
అని చెప్పేసి బాధాకరంతో మేము బయటకు రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ఒక గొప్ప ఆలోచనతో ఏర్పడింది, చాలా గొప్ప ఆలోచనతో. ఎందుకంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లో మాత్రం కాకుండా ఐఏఎస్లో గత 50 సంవత్సరాలుగా నేను ప్రజల సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గత 5 సంవత్సరాలు, ముఖ్యంగా గత 3-4 సంవత్సరాలు ఏ విధంగా తయారైపోయిందంటే ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా నియంతృత్వంతో, అహంకారంతో, ఏ మాత్రం కూడా ఒక చట్టం అంటే విలువ లేకోకుండా, ప్రజలంటే విలువ లేకోకుండా, పేరుకు మాత్రం బీసీఎస్ఎల్ అని చెప్పుకుంటూ ఎవరు ఏది ముఖ్యమో వారే తీసుకుంటూ, కేవలం ఆ 10 మందే తీసుకుంటూ ఆ విధంగా ఉండడంతో చాలా బాధాకరం అనిపించడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక పౌరుడిగా, చిన్న రాజకీయవేత్తగా వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరురా దీనికి అంతం పెడతారు నాకు తెలుస్తుంది. చదువుకున్న వ్యక్తిగా, సామాజిక స్ఫూర్తితో ఉన్న వ్యక్తిగా, ఒక అణగారిన వర్గాన్ని నుంచి వచ్చిన వ్యక్తిగా వారు సంక్షేమ పథకాలని చెప్పి తెలియచేస్తూ ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలతో వచ్చిన, అవినీతితో వచ్చిన డబ్బులను మళ్ళా ఏ విధంగా ఓట్లు కొనుక్కోవాలన్నది కంటికి కనిపిస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు గారు ముందుకు రావడం అన్నది ఒక పౌరుడిగా, ఒక రాజకీయవేత్తగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా నాకు 2009 నుంచి కూడా సుపరిచితులు. వారి దగ్గర నేను చేరాను. రాజకీయం మొదలుపెట్టింది, అరంగేట్రం చేసింది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను అరంగేట్రం చేయడం జరిగింది రాజకీయం. వారు కూడా వెంటనే ఈ విధంగా వారు ఒకసారి చెప్పారు, ఇది చెప్పడంలో కూడా సీక్రెట్ లేదు, నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ లేదు. మొదట్లో వారు గత 5 సంవత్సరాలుగా నియంతృత్వ పాలన, అహంకార పాలన చూసిన తర్వాత, అవినీతి చూసిన తర్వాత నా ఆంధ్ర రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా, అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఈ విధంగా కలవడం జరిగిందని చెప్పడం జరిగింది. వారు నోటితో నాకే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆఖరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ గారు కూడా స్పష్టంగా చాలా ప్రతి మీటింగ్లో కూడా అవినీతి అధికమైపోతుంది, చట్టానికి ఆంధ్రప్రదేశ్లో విలువ లేకుండా పోతుంది, ప్రజాస్వామ్యం కరువైపోతుంది అన్నది తేట తెల్లగా వారు చెప్పిన మీటింగుల్లో నేను చూడడం జరిగింది. చిలకలూరుపేట కానివ్వండి, అలాగే మొన్న జరిగిన రాజంపేట నియోజకవర్గంలో కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సో దీనితో వాళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం, వారు సర్వే చేసి నాకు అవకాశం ఇవ్వడం, నేను బయటకు వచ్చిన తర్వాత మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా నేను చూడాల. నా కుమారుడు కూడా నేను అడగల, కుమారుడిని చూపించాను, అది కూడా తెలియచేయాలా. ఎందుకంటే మీరు అందరికీ మీ సొంత సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి తండ్రికి ఇవ్వకపోతే మీరు కుమారులకి ఇస్తున్నారు కదా. ఒకవేళ నాలాంటి వారి కనుక కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక వర్గాలకు కనుక నేను సరిపడలేదు అనుకుంటే నా కుమారుడు ఒకడు ఉన్నారని చెప్పి చూపించేనే తప్ప వాడికి ఇది ఇవ్వమని కానీ నాకు ఇది ఇవ్వమని చెప్పి నేను కోరలేదు. కానీ నేను ఇంకొకసారి చెప్పాను, ఐఏఎస్లో ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చా, ఒక్కసారి కూడా నన్ను ఉపయోగించుకోలేకపోయారే. గత 5 సంవత్సరాలుగా పదవి లేకపోయినా కూడా ఉపయోగించుకోలేకపోయాని చెప్పి ఆయన దగ్గర బాధపడడం జరిగింది. సో ఈ ఎన్డీఏ కూటమి ఈ విధంగా అవినీతిని ఆపు చేయడానికి, ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏర్పడినందుకు చంద్రబాబు గారికి, అలాగే ముందు పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి, ఇలా దీనికి ఆదరించిన మా మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికలు జరిగినాయి, గెలుపు ఓటములు సహజం. మా అధ్యక్షులు చెప్పినట్టుగా, జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా దాదాపు 6,17,000 పైచిలకు మమ్మల్ని ఆదరించారు. చాలా తక్కువ మెజారిటీతో నేను ఓటమి చూశాను. కానీ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నా తరపున, నా కుటుంబం తరపున, నా పార్టీ తరపున ప్రజలకు, ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదరించడం జరిగింది. గెలుపు ఓటములు సహజం. తర్వాత ఈ గెలుపు ఓటముల్లో కూడా మరొక్కసారి నేను ప్రజలకు తెలియచేయాల, కొన్ని సామాజిక వర్గాలు ఒకవేళ బీజేపీ ఆలోచనతో విభేదించి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో చిన్న విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా ఆయన హాని చేయలేదు, చట్టపూర్వకంగా ఏమీ చేయలేదు. కొన్ని ఉన్న వాటిని సరిచేయడం దానికి జరిగింది తప్ప
రిజర్వేషన్లు ఖచ్చితంగా నేను తెలియచేయాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరులు ఎవరు కూడా మన భారతదేశంలో మతపూర్వకంగా రిజర్వేషన్లు ఇంతవరకు గత 70 సంవత్సరాల్లో లేవు. అది కులం పరంగా ఉన్నది. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఓసీలో ఉన్న బలహీన వర్గాలకి, బలహీనంగా ఎకనామికల్గా ఆర్థికంగా వెనుకబడిన వారికి అయితే ఉంది తప్ప మతపరంగా ఎవరికి లేదు. సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు, మైనారిటీస్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా లేదు అన్న ఒక మాట చెప్పడం అయితే నేను ఒక పౌరుడిగా విన్నానే తప్ప అంతకుమించి ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మోడీ గారు కానీ బీజేపీ గారు కానీ హాని చేసినట్టుగా నేను చూడాల. కొన్ని ముఖ్యమైనవి చేయడం జరిగింది, చట్టాలు తీసుకురావడం, అవి అందరికి ఉపయోగకరమయ్యేటట్టుగా చేశారు తప్ప వేరే ఏమి లేదు. అయినా కూడా అది సిద్ధాంతంతో ఉన్నవారు కనుక కొన్ని సామాజిక వర్గాలు, మా పార్టీ కూడా సిద్ధాంతంతో ఉన్నది కనుక కొన్ని విభేదాలు జరిగి ఉండవచ్చు. అది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కనుక మమ్మల్ని ఆదరించిన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న వరప్రసాదరావు నన్ను ఆదరించినందుకు మరొక్కసారి వారి ధన్యవాదాలు తెలియచేస్తూ, అయినప్పటికీ కూడా ఒక ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కనుక కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా నేను ప్రజల సేవలో ఉంటానని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గత 15 సంవత్సరాలుగా నేను తిరుపతి నియోజకవర్గంలో సేవ చేసుకుంటూ వస్తున్నా. చాలా పనులు కూడా నేను చేశాను. అప్పుడు రైల్వే స్టేషన్లో జరిగిన పనులు కూడా నేను ప్రారంభించినవే ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే నేను ఆ రోజు 1,100 కోట్లకి 1,100 కోట్లకి నేను ఆ రోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కేవలం 400 వచ్చాయి కనుక ఇప్పుడు బీజేపీ తరఫున మా పార్టీ అక్కడ అధికారంలో ఉంది కనుక, ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది కనుక, ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా అధికారంలో ఉంది కనుక చక్కని ప్రపోజల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి పంపించి అది 1000 కోట్లు పైచీలకు తీసుకొచ్చి అది ప్రపంచ స్థాయికి రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్ తీసుకువెళ్తానని చెప్పి ప్రజలకు మరొక్కసారి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నా. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉంది, కానీ ఇంతవరకు అంతర్జాతీయలో కూడా ఒక్కచాటు కూడా సర్వీస్ అయితే ప్రారంభించలేదు కనుక అది కూడా అన్ని విధాలుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అది కాకుండా మిగిలిన ప్రాంతాల్లో మాకు 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 5 మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా నిధులు, అమృత పథకం ఇప్పుడు లేకపోయినా కూడా మౌలిక సదుపాయాల కొరకు తాగునీరు కానీ, సాగునీరు, పార్క్ అభివృద్ధులు, రోడ్లకి, డ్రైనేజెస్ అన్ని 5 మున్సిపాలిటీకి నేను తీసుకొస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే కేవలం నాకు ఎంపీ నిధులు ఉండకపోవచ్చు, అదే సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద నాకు అనుభవం ఉంది కనుక, ఒక ఐఏఎస్గా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా అనుభవం ఉంది కనుక చక్కని నిధులు తీసుకురాగలను. అవి తీసుకొచ్చి గ్రామాల్లో తాగునీరు కానీ, సాగునీరు కానీ అవి ఏర్పాటు చేయడం, సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చక్కని నాకు ట్రస్టులు కూడా ఉన్నాయి. ఆ ట్రస్టులతో నిధులు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసి పార్టీ పరంగా ముందు తీసుకొచ్చి మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి, మా ఎన్డీఏ కూటమిని ఆదరించిన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అవన్నీ నేను చేసుకొస్తాను. తర్వాత చాలా కీలకమైనవి ఉన్నాయి. అవి ఒక అనుభవంతుడైన నాలాంటి వాడు సేవాభావంతో ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన వాడే చేయగలరు. ఉదాహరణకి ముఖద్వారాలు కనుక అది తెరిపించకపోతే దాదాపు 1,00,000 కుటుంబాలు అంటే దాదాపు 5 లక్షల మంది జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మత్స్య సంపద మీద, పులికాటి మీద ఆధారపడతారు కనుక అది నేను అప్పుడు ప్రారంభించాను. ఆ తరువాత చేయగలిగిన వాళ్ళు అది తీసుకువెళ్ళవలసిన పరిస్థితుల్లో లేకపోవడం వలన మరలా నేనంతా కూడా తిరిగి తీసుకొచ్చి ఆ మత్స్య సంపదని ముఖద్వారాలు తెరిపించడానికి మొదటి సంవత్సరంలో నేను చేసే విధంగా నేను చేసుకుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా ఇక్కడ దయచేసి ఎవరు కూడా ఎంపీ ప్రజలు ఆదరించారు, వారి పదవి వారికి ఉంటుంది, వారి ప్రోటోకాల్ వారికి ఉంటుంది, ఏ విధమైన విభేదాలు ఉండవు. ఇదివరకన్నా ఉన్నప్పుడు కూడా మేము తండ్రి బిడ్డల్లాగా ఉన్నాము. అదే సమయంలో ప్రజలు చాలా ముఖ్యం కనుక నేను కూడా ఒక ఆశయంతో వచ్చాను కనుక మా ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఇక్కడ కూడా ఉంది కనుక నా వంతు నేను చేసి ముఖద్వారాలు తెరిపించడం. కానీ చాలా గ్రామాల్లో అనుకోని విధంగా ఆ రోజుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను కనుక ఏమీ చేయలేకపోవడం జరిగింది చాలా వరకు. ఎందుకంటే ఆ వైల్డ్ లైఫ్, ఆ అటవీ శాఖ ఆంక్షలు దాదాపు 100 గ్రామాలని ఏ విధంగా గత 75 సంవత్సరాలుగా పీడిస్తున్నాయో అది తప్పనిసరిగా ఇప్పుడు 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి ఉంది కనుక, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి చెందిన వాళ్ళు కనుక తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రపోజల్ తీసుకువెళ్ళి ఆ గ్రామాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి
అటవీ శాఖ ఆంక్షల నుంచి బయటికి తీసుకొచ్చి వారికి శాశ్వత విమోచన కలిగించాలా. ఎందుకంటే ఆ రోజు శ్రీహరికోట రాకెట్ లాంటింగ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ ఐలాండ్ నుంచి తీసి ఆ దీవి నుంచి తీసుకువెళ్ళిపోయి అక్కడ పెట్టి 75 సంవత్సరాల మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యాలు లేకోకుండా ఆఖరికి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు కనుక నేను అలాంటి ఉద్దేశాలతో వచ్చాను కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ ఉంది ఇక్కడ ఉంది కనుక నాకంటూ ఏ విధమైన ప్రోటోకాల్ అధికారం లేకపోయినా మా పార్టీ తరఫున సేవ చేసుకోవడానికి నాకు అవకాశాలు మానవుడిగా నాకు ఒక పౌరుడిగా ఉన్నది కనుక ఈ విధంగా నేను ముందుకు వస్తున్నాను, ముందుకు వెళ్తాము. మా పార్టీని మా ఎన్డీఏని కూడా ప్రతి గ్రామంలో కూడా మేము తీసుకువెళ్ళే విధంగా మేము చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియచేస్తూ ఈ విధంగా మమ్మల్ని ఆదరించి మీడియా సోదరులు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఓటర్ మహాశైలకు మరొక్కసారి ఓట్లు వేసిన వేరికి పైన వారి భావాలతో వారు ఉన్నారు కనుక మాకు ఈ విధంగా 6 లక్షల పైచిలకు మమ్మల్ని ఆదరించినందుకు ఎన్డీఏ తరపున, తెలుగుదేశం తరపున, అలాగే జనసేన తరపున, మా తరపున కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియచేస్తూ మేము ప్రజల సేవలో ఉంటాము. కేంద్ర ప్రభుత్వంలో ఏ అవసరాలు ఉన్నా కూడా మా దగ్గర కూడా తెలియచేయవచ్చు. మేము సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం.